హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి February 4th. సో మనకి ప్రీవియస్ వీడియోస్లో మనకి ప్రయాగ్రాజ్ అండ్ వారణాసి అయితే కంప్లీట్ చేసినాం కదా. సో ఇవాళ వచ్చేసి అయోధ్యకు అయితే పోతున్నాం మేము. అయితే గత 2 వీడియోస్ మీరు చూడకపోతే నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇక్కడ పైన ఐ కార్డ్ లో కూడా ఇస్తాను, చూడండి. కాశీ నుంచి అయోధ్యకి 218 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 4 hours 30 minutes అయితే చూపెట్టింది. ఇక ఆ రోజు నైట్ మొత్తం ట్రావెల్ అయింది. సో కాకపోతే మేము అయోధ్యకి 4 o'clock కే వచ్చేసినాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కే వచ్చేసి మేమైతే రెడీ అయిపోయినాము. అంటే బ్యాగులు అవన్నీ తీసుకొని, బట్టలు అవన్నీ సెట్ చేసుకొని, మళ్ళీ మేము ఆ గంగా నదిలో స్నానం చేసుకొని, సో చూస్తారు కదా బ్రిడ్జ్, ఇది రైల్వే బ్రిడ్జ్. ఇప్పుడు మేము ఉన్నది మొత్తం నది అంట, అంటే నది పారుతుందంట ఇక్కడ ఈ ప్లేస్ లో, పార్కింగ్ చేసిన ప్లేస్ లో. అయోధ్య రామ భక్తుల గురించి ఈ యూపీ గవర్నమెంట్ ఇట్లా ఏర్పాట్లు అయితే చేసిందంట, ఎక్కడ పార్కింగ్ కి ఇబ్బంది కలగొద్దు. సో భక్తులు కూడా చాలా మంది వస్తారు ప్రయాగ్రాజ్ నుంచి, సో అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేసిరు. ఇది చూస్తారు కదా, ఇదంతా నది అంట. సో చూస్తారు కదా, ఇక మేమైతే అన్ని సెట్ చేసుకొని, బట్టలు టవాల్స్ అవన్నీ తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరినాము స్నానం చేయడానికి. సో నదిలో చేయని వాళ్ళు ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నది నీళ్ళే వస్తాయి, కాకపోతే కొందరు ముసలోళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, చాతగాని వాళ్ళు, సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు స్నానాలు. సో ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. సో చూస్తారు కదా నీట్నెస్, రోడ్డు ఎంత బాగుందో. సో ఈ వాల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో రామాయణము, మహాభారతము ఆ కథలనైతే మనకి శిల్పాల్లాగా చెక్కి వాల్స్ కి అయితే పెట్టిరు. సో చూడండి విష్ణుమూర్తి. ఇక మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం. మేము 6 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాము స్నానంకి. సో చూస్తారు కదా ఎంతమంది జనాలు అయితే వచ్చారో. ఇక గంగా నదికి వచ్చేసి మంచిగా స్నానం అయితే చేసి ఇక రెడీ అయిపోయినాము టెంపుల్ కోదామని. సో చూస్తారు కదా ఎంత మంది జనాలు అయితే వచ్చారు. సో వీళ్ళందరూ ప్రయాగ్రాజ్ నుంచే వచ్చారు. సో చూస్తారు కదా ఇదంతా ప్రయాగ్రాజ్ ఎఫెక్ట్, కుంభమేళ, మహాకుంభమేళ. ఎందుకంటే 144 years కి ఒక్కసారి వస్తుంది కదా మహాకుంభమేళ. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుడికి అయితే బయలుదేరినాము. సో జనాలు అయితే మామూలుగా లేరు, బీభత్సంగురు జనాలు. అలాగే పోతుంటే ఇంకా మాకైతే రామ జన్మభూమి 2 kilometers అయితే చూపిస్తుంది. సో చూస్తారు కదా బోర్డు ఆడ కనబడుతుంది. సో ఆ విధంగానైతే పోవాలి మనం స్ట్రైట్ గా. కానీ అక్కడ అరేంజ్మెంట్స్ మాత్రం మస్తు ఉన్నాయి. సో చూస్తారు కదా పెద్ద వీణ ఉంది, మస్తు అనిపించింది ఆ వీణ చూడంగానే. ఈ రోడ్ అయితే లైటింగ్ తోటి ఫుల్ మస్తు ఉంటుంది అంట నైట్ పూట. వెళ్తున్న దారిలో ఫస్ట్ అయోధ్యకు వెళ్లే ముందు హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది. సో చూస్తారు కదా హనుమాన్ గడి అని ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్యకు వెళ్లే ముందు హనుమాన్ గడికి అయితే వెళ్ళి అయోధ్యకు వెళ్ళాలంట. సో అందుకే ఫస్ట్ హనుమాన్ గడికి అయితే వెళ్తున్నాము మేము. చూస్తారు కదా లైన్ అయితే ఎంత పొడుగున్నదో. దగ్గర మాకు దర్శనం వచ్చేసి 1.5 hours అయితే పట్టింది. ఇప్పుడు కనిపిస్తున్నది కూడా ఒక టెంపుల్, అది కూడా కాకపోతే చాలా పాతకాలపు టెంపుల్ అది. సో ఒకటి గమనించిరా మీరు, ఈడ బిల్డింగ్స్ చూడండి అన్ని ఒకటే కలర్ లో ఉన్నాయి, ఒకటే స్ట్రక్చర్ లో ఉన్నాయి. ఈ లైన్ ని చూస్తేనే మాకైతే ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి. సో చూస్తారు కదా మాకు ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము. సో సర్లే కదా అని హనుమాన్ని ధ్యానించుకుంటా అట్లనే లైన్ లో నిలబడి వెళ్ళినాము. సో చూస్తారు కదా అదే కనిపిస్తున్నది టెంపుల్, అదే హనుమాన్ గఢ్ టెంపుల్. దగ్గర 1/2 kilometer అయితే ఉంది డిస్టెన్స్. అయితే చూడండి ఎంత మంది వచ్చారో పబ్లిక్ అయితే.
సో చూస్తారు కదా హనుమాన్ గడి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. అయితే చూస్తారు కదా లోపలైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నాకు. సో ఫోన్స్ అయితే అలౌడ్ లేదు, కాకపోతే చాలా జనాలు వచ్చారు కదా అయితే ఏం పట్టించుకోలేదు. సో ఫోన్స్ అయితే అలౌ ఉండే, అయితే ఫోన్స్ అలౌడ్ ఉన్నాయని నేనైతే మంచిగా వీడియో అయితే తీస్తున్నా. సో కరెక్ట్గా గుడి ముంగటికి పోగానే, గర్భగుడి ముంగటికి పోగానే ఆడ పంతులు అయితే తీసి లోపల వేసేసిండు నా ఫోన్ని. అండ్ తర్వాత మళ్ళీ ఇచ్చిండులే. అయితే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. గర్భగుడి ముంగటైతే వీడియో అయితే తీయకండి, మీ ఫోన్స్ కూడా లోపటేస్తారు. ఇక హనుమాన్జీది దర్శనం అయిపోగానే ఇక ఆకలితుందని సమోసా కచోరీ అయితే తిన్నాము పక్కనే. ఇక టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉండే. అయితే ఈడ అయోధ్యలో సమోసా కచోరీ ఫేమస్ ఇవి. మీరు కూడా అయోధ్యకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి సమోసా కచోరీ, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇక సమోసా కచోరీ అయితే తినేసి అయోధ్యకు అయితే వెళ్ళిపోయినాము. ఎందుకంటే ఇంకా ఆడ ఎంత టైం అవుతుందో తెలియదు కదా, సో చాలా పబ్లిక్ ఉన్నారు. అందుకే ఇక మేము కొంచెం స్నాక్స్ లాంటివి తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయినాము. సో చూస్తారు కదా ఎంత పబ్లిక్ అయితే ఉన్నారు. అయితే ఆడ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి. మీరు ఫోన్స్ అయితే తీసుకోపోతే ఆడ పక్కనే ఆపేసి వెనక్కి పంపిస్తారు. సో ఆడ లాకర్స్ ఉంటాయి, లాకర్ రూమ్స్. సో అక్కడైతే డిపాజిట్ చేయాలి ఫోన్స్ బ్యాగ్స్ అసలు నాట్ అలౌడ్. కాకపోతే కొందరు అయితే తీసుకోపోతారు, ఎట్లా తీసుకోపోతారో తెలియదు. కానీ నేను షాక్ అయింది ఏంటంటే లైన్ చూస్తే గంత పెద్ద ఉంది, కాకపోతే మాకు దర్శనం అయితే ఒక 30 మినిట్స్లో అయిపోయింది. సో చాలా తొందరగా అయితే అయిపోయింది. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అవుతుందని. రాముని దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది, సూపర్ అనిపించింది. ఎన్ని రోజులు టీవీలలో వీడియోలలో చూసినాము, కాకపోతే ఇవాళ అయితే చాలా దగ్గరగా క్లోజ్గా చూసిన, సూపర్గా అనిపించింది నాకైతే. జై శ్రీరామ్ అనుకుంటూ పోయినాం మేమైతే. చూసారు కదండి మా అయోధ్య ప్రయాణం ఎలా జరిగిందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మా ట్రిప్ అయితే ఇవాళకి ఎండ్ అయిపోతుంది. సో అందుకే మేము ఇక ఫైర్ క్యాంప్ తోటి ఎండ్ చేద్దామని మా డిన్నర్ని అయితే ఫైర్ క్యాంప్తో మేము ముగించుకున్నాము. అయితే ఇవాళ ఫైనల్ డే కదా అని ఫైర్ క్యాంప్ పెట్టుకొని ఇక వాళ్ళ మెమొరీస్, వీళ్ళ మెమొరీస్, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు ఇక షేర్ చేసుకుంటా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఇక డిన్నర్ అయితే చేసినాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుస్తా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జై శ్రీరామ్, ఉంటామరా, నమస్తే.